డయాబెటీస్ అనేది పిల్లలకి మేనేజ్మెంట్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి డైట్ విషయంలో తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది బాడీ యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజెస్ అండ్ స్పోర్ట్స్ ఇట్లాంటి వాటిల్లో రెండవ జాగ్రత్త ఉంటుంది. మూడవది టైంకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఈ 3 కూడాను ఒక లైన్లో కోఆర్డినేటెడ్గా నడిచినప్పుడు షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడాను ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేది ముఖ్యంగా పిల్లలు ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల స్వీట్స్ చూసినా ఐస్ క్రీమ్స్ చూసినా కూడాను వాళ్ళకి తినాలనిపిస్తుంది. కానీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి ఉంటారు పేరెంట్స్ కానీ లేకపోతే అంత డాక్టర్లు కానీ ఏవి తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దని, దానివల్ల ఏదో ప్రాబ్లం అయిపోతుందని. ముఖ్యంగా తీపి ఒక రకంగా కొంతమంది పిల్లలకైతే ఆ తీపి పదార్థాలు చూడగానే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి మళ్ళీ ఇంతకుముందు హాస్పిటలైజ్ అవ్వడము, దాని ద్వారా రకరకాల ఇంజెక్షన్లు తీసుకోవడము, ఇన్సులిన్ పెంచడం, డోస్ పెంచడము, ఇవన్నీ గుర్తుకు రాగానే ఒక రకమైన డిప్రెషన్ కలుగుతుంది. ఆ డిప్రెషన్లో వాళ్ళకి అసలు తిండంటేనే విరక్తి కలగడము, అసలు తిండిని అవాయిడ్ చేయడానికి చూడడము, అసలు తిండి తినడం వల్ల కదా షుగర్ పెరుగుతుంది కాబట్టి అసలు తిండి మానేస్తే ఎలా ఉంటుంది అని ఒక రకమైన వింత కోరికలు కలగడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అందుకే చాలామంది పిల్లలు కూడాను కొంతకాలం ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఈ రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇంకొంతమందికి ఏంటంటే ఇట్లా ఏదైనా ఆటలు మిగతా పిల్లలతో పాటు ఆడేటప్పుడు కొంచెంసేపటికి వాళ్ళ షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి చెమటలు పట్టేయడం, వీక్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు షుగర్ వేసుకోవాలి, కానీ అది వేసుకుంటే ఏమైనా పెరిగిపోతుందేమని భయం ఉంటుంది, వేసుకోకపోతే షుగర్ డౌన్ అవుతుందేమని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్లో కూడా వాళ్ళు ఫ్రీగా ఆడలేకపోవడం, మిగతా అందరితో మిక్స్ కాలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పిల్లలకి కేవలం ట్రీట్మెంట్ మాత్రమే కాదు, తగ్గ సైకలాజికల్ సపోర్ట్ అనేది చాలా అవసరము. లేనట్టయితే కొంతకాలానికి వాళ్ళు మనకి తెలియకుండా ఎక్కువగా ఈ తీపి పదార్థాలు లాంటివన్నీ తినేసేయడము, లేకపోతే అసలు ఇంజెక్షన్ తీసుకోకుండా తీసుకున్నానని చెప్పడము, ఇట్లాంటివి చేసి హై షుగర్స్ పెరిగిపోవడము, లేకపోతే ఒక్కోసారి ఓవర్గా ఇంజెక్షన్ డోస్ ఎక్కువ తీసేసుకుని వెంటనే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి సీరియస్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ఏంటంటే హై షుగర్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది కరెక్టే. కానీ అలాగని పిల్లలు బాగా మారం చేస్తూ మేము అదే తింటాము, అందరూ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు అన్నట్టయితే నేను ఎందుకు తినకూడదు అని వాళ్ళు అన్నట్టయితే అంత సివియర్గా రెస్ట్రిక్ట్ చేయకండి. పర్వాలేదు, తినచ్చు, లిమిటెడ్ అమౌంట్ తినచ్చు. అది కూడా బేసిక్గా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకుంటున్నారో చూసి, అంటే పొద్దున్న 8 లేదా సాయంత్రం 8 కానీ ఆ ఇన్సులిన్ తీసుకున్నట్టయితే ఆ టైంలో కొంచెం స్వీట్ తీసుకోవడంలో తప్పు లేదు. ఎప్పుడైనా ఒకసారి కొంచెం స్వీట్ తిన్నంత మాత్రాన ఏమీ ఇబ్బంది ఉండదు. ఆ స్వీట్ వాళ్ళకి కావాల్సిన స్వీట్ తిన్నాక తర్వాత రొటీన్ ఫుడ్ వాళ్ళు తినమని చెప్పవచ్చు. దాని ద్వారా ముందు వాళ్ళకి తృప్తి కలుగుతుంది, తర్వాత వాళ్ళు గొడవ చేయకుండా మిగతా ఫుడ్ తీసుకోవడము, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతారు. అంతేగాని టోటల్గా అసలు అందరు తింటున్నప్పుడు వీళ్ళని అసలే తినద్దని చెప్పడము, ఆపేయడం మాత్రం చాలా తప్పు. అది ఎప్పుడు చేయకండి. ఇక రెండవది, వీలైనంత వరకు మీరు దాన్ని రోగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని వీలైతే చిన్నపిల్లలకి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యే తీరులో మెల్లిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాస్త ఎక్సర్సైజ్ చేయడము, అలాగే టైంకి తినడం, ఫుడ్ అనేది టైంకి తినడం అనేది అది కూడా కొంచెం లిమిటెడ్గా డాక్టర్ చెప్పిన, న్యూట్రిషనిస్ట్ చెప్పిన విధంగా లిమిటెడ్గా తినడం అనేది ఒక రొటీన్ కావాలి. అందరూ కూడాను ఓవరాల్గా హై షుగర్ డైట్స్ అనేవి తగ్గించేసుకొని వీలైనంత వరకు స్ప్రౌట్స్ తినడము, లేకపోతే హై ఫైబర్ డైట్స్ తినడం అనేది అదొక ఫ్యామిలీ డైట్గా చేసుకోండి. ఇన్ జనరల్ షుగర్స్ లేకపోయినా కూడా, అంటే డయాబెటీస్ అనేది లేకపోయినా కూడాను హై ఫైబర్ డైట్, ఎక్కువ ప్రాసెస్ చేయని ఫుడ్స్ తినడం అనేది అది అందరికీ మంచిదే. కాబట్టి అదొక ఫ్యామిలీ డైట్గా ఎప్పుడైతే చేసుకుంటారో ఓకే, మన ఫ్యామిలీ అందరూ ఇదే తింటున్నారు అనే ఒక రకమైన తృప్తితోటి పాప కూడాను ఈ విషయంలో ఈ ఇన్సులిన్ తీసుకోవాలన్నా లేకపోతే ఈ డైట్ విషయంలోనూ ఎక్కువ గొడవ చేయకుండా ఉంటుంది. ఇవాళ రేపు డయాబెటీస్ లేకపోయినా కూడా ఒబేసిటీ లాంటివి రాకుండా, ఫ్యూచర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇలాంటి డైట్సే అడ్వైస్ చేస్తారు. కాబట్టి మేక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యామిలీ డైట్. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది అవసరమే. ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది డాక్టర్ గారు చూసి వాళ్ళ డోసుని బట్టి ఒకసారి టైట్రేట్ చేస్తారు. రోజుకి 2 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ తీసుకోవాలి. ఇవాళ రేపు స్పెషల్ ఇంజెక్షన్స్ వచ్చినాయి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అని, చాలా చిన్న నీడిల్స్, అలాగే ఇన్సులిన్ పెన్స్ అని వచ్చినాయి. వాటి ద్వారా అసలు నొప్పి అనేది ఎక్కువ తెలియకుండానే చాలా ఈజీగా కావాల్సిన డోస్ తీసుకుని అవి ఇచ్చేయచ్చు. ఎంత డోస్ ఇస్తున్నారు, ఏ టైంలో ఇస్తున్నారు, తర్వాత
ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది క్లారిటీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని అది చెక్ లిస్ట్ లాగా చేసుకుంటూ ఉండాలి. అయితే జనరల్గా 10 ఏళ్ళు దాటిన పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతిసారి పేరెంట్స్ వాళ్ళతో పాటు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళే తీసుకునే అవసరం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా జాగ్రత్త 10 ఏళ్ళు దాటిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతటా వాళ్ళే తీసుకునేలాగా ఉండాలి. జనరల్గా ఎప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళు తీసుకుంటారో మనం జనరల్గా తొడకే అది అడ్వైస్ చేస్తుంటాము. ఎందుకంటే అది కన్వీనియంట్ ప్లేస్ పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు ఇంజెక్షన్ తీసుకోవడానికి. సో తొడకి తీసుకునేటప్పుడు కూడా డోస్ ఎంత టైట్రేట్ చేయాలి స్ట్రిక్ట్గా చెప్పి ఏ టైం తీసుకోవాలో ఆ టైంకి పిల్లల్ని చెక్ లిస్ట్ లాగా చేయమని చెప్పాలి. తీసుకునేది పిల్లలే అయినప్పుడు కూడాను కానీ వీళ్ళు మానిటర్ చేయాలి వాళ్ళు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అనేది. అంతేగాని ఓకే 4 రోజులు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఇంకొచ్చులే, వాళ్ళతోటి ఇంకా వాళ్ళే తీసుకుంటారులే అని కంప్లీట్గా మాత్రం ఎప్పుడు వదిలేయకండి. ఎందుకంటే ఒక తర్వాత ఎవరు మానిటర్ చేయట్లేదు కదా, ఎవరు గమనించట్లేదు అనగానే మెల్లిగా పిల్లలు కూడాను ఒకసారి అవాయిడ్ చేయడానికి చూస్తారు. ఒక్కోసారి అలా 4-5 రోజులు అవాయిడ్ చేసి షుగర్ లెవెల్స్ హై అయ్యి మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీ వాడికి పరిగెత్తిన పిల్లలను కూడా మేము చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి పొరపాటు చేయకుండా వీలైనంత వరకు కూడా ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని ఆ చెక్ లిస్ట్ మీద వీళ్ళు కూడా సైన్ చేసేటట్లు, అంటే పిల్లలు టిక్ చేసుకోవాలి, ఈరోజు తీసుకున్నాను, ఈరోజు ఇన్ని యూనిట్లు తీసుకున్నాను, పొద్దున్న ఈ టైం తీసుకున్నా, సాయంత్రం ఈ టైం తీసుకున్నాను, పిల్లలు చెక్ చేసుకునేటట్టు ఆ చెక్ లిస్ట్ని పేరెంట్స్ కూడా మానిటర్ చేసినట్టయితే తప్పకుండా ఇది కంట్రోల్లో ఉండొచ్చు. అండ్ సెల్ఫ్ ఇంజెక్షన్ వల్ల కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు.